జగన్ దెబ్బతీయడం, ఉమ్. జగన్ అయ్యేదాకా కూటమి గెలిస్తే ఇంకా ఆయన ఆయన ఆ ప్రయత్నం అయిపోయినట్టే. ఇంకా ఇంకా నెక్స్ట్ వాట్ తనకు నెక్స్ట్ వచ్చే అనేది. పదవి ఏంటది చూసుకుంటాడు అంతవరకే. ఉహు, మిగతా తన వ్యవహారాలు తను చూసుకుంటాడు. చంద్రబాబుకి వదిలేస్తాడు పాలన. ఉమ్, తర్వాత ఎప్పుడైనా తనకి అంటే ఇక్కడ ఈయన 33% అని చెప్పుకొచ్చాడు కదా ఉమ్, ప్రతిసారి కూడా. అవును. ఈ 33% సీట్లు గనక పదవులు గనక ఇవ్వలేదనుకోండి, ఉమ్. అప్పుడు అడ్డం తిరగడం బిగిన్ చేస్తాడు. పవన్కి ఇచ్చి ఒక్క పదవుతోనే పార్టీ ప్రయోజనం అయిపోతుందా? ఇన్ని రోజులు ఇంత సాక్రిఫైస్ చేసి చాలా మందిని పోతున్న మనిషి లాంటి వాళ్ళు వదులుకొని సీట్లు లేకుండా టీడీపీ వాళ్ళని తెచ్చుకొని వాళ్ళకి సీట్లు ఇచ్చి అది కేవలం పవన్కి ఒక్క పదవి కోసమేనా? అదేనా పార్టీ ప్రయోజనం? ఇక్కడ 33% అంటున్నా నేను. అది తర్వాత కదా ఇంకా. ఇప్పుడు అతనికి కనుక తెలుగుదేశం డౌన్ గా ఉండి ఉమ్, ఇతని మద్దతుతోనే రావాలి అంటే ఉమ్, ఖచ్చితంగా 33% డిమాండ్ చేస్తాడు. ఆహా, మంత్రి పదవి నుంచి ప్రతి దాంట్లో కూడా 33% డిమాండ్ చేస్తాడు. సోలోగా మెజార్టీ తెచ్చేసుకుంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు 33% మాట ఏంటి? అప్పుడు డిమాండ్ ఉండదు. అప్పుడు తర్వాత రోజుల్లో ఇబ్బంది పెట్టచ్చు. ఏది అడుగుతాడు ఈయన, ఉహు, వాళ్ళు ఇవ్వకపోవచ్చు. ఉమ్, మేబీ ఆ వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం ఇవ్వచ్చు తెలుగుదేశం. ఉమ్, ఇస్తే అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీదన తర్వాత రోజుల్లో విభేదాలు రావచ్చేమో. కానీ మ్యాక్సిమం తన వరకు మెయిన్ పొజిషన్ చూస్తాడు ఆయన. ఉమ్, తన కార్యకర్తలకి ఏదో అన్ని రాకపోతే రివోల్ట్ అయ్యే క్యారెక్టర్ కాదు ఆయన. ఉమ్. ఇప్పుడు